హై వ్యూయర్స్, వెల్కమ్ టు మైరా మీడియా. జనవరికి అంటే సంక్రాంతి దగ్గర పడుతుంది. ఈ సంక్రాంతికి తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా వినయ విధేయ రామ, అలానే ఫన్ టు ఫ్రస్ట్రేషన్తో పాటు ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం ఎన్టీఆర్ గారి బయోపిక్. కథానాయకుడు అప్పుడే రిలీజ్ కాబోతుంది. సో రిలీజ్ ఇంకా దగ్గరలో ఉండే కొద్దీ బాలకృష్ణ గారు ప్రమోషన్లో ఊపు బాగా పెంచేశారు. ఈ నేపథ్యంలోనే చిత్రబృందం మొత్తం మాట్లాడుకున్న ఒక వీడియో తను నూతన సంవత్సర శుభాకాంక్షల సందర్భంగా అభిమానులతో షేర్ చేసుకున్నారు. ఈ వీడియోలో రానా గారు ఒక ప్రశ్న అయితే బాలకృష్ణ గారిని అడగటం జరిగింది. అదే అసలు తండ్రి గారి పాత్రలు నటించేటప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, అసలు ఈ సినిమా తీయాలని ఆలోచన ఎలా వచ్చిందని చెప్పేసి రానా గారు అడిగితే బాలకృష్ణ గారు ఈ విధంగా సమాధానం చెప్పారు. అప్పుడెప్పుడో ఒక ప్రాథమిక కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి కృష్ణా జిల్లా నిమ్మకూరు నాన్నగారి ఊరు వెళ్ళాను. అక్కడ ఎందుకో గబుక్కుని బయోపిక్ చేస్తాను, నాన్నగారి జీవిత కథ ఆధారంగా ఒక సినిమా అయితే చేస్తాను అని చెప్పేసి నేను చెప్పేయడం జరిగింది. అదంతా నేను ముందు అనుకోలేదు. అక్కడ అనౌన్స్ చేద్దామని కూడా నేను ముందు ప్రిపేర్ అవ్వలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎందుకో ఆటోమేటిక్గా నోట్లో నుంచి వచ్చేసింది. మరి అది నాన్నగారి నిమ్మకూరు ఆ ఊరు ప్రభావమో లేకపోతే కాకతాళీయంగా అలా జరిగిందో అంతా దైవేచ్ఛ అన్నట్టు ఆయన సమాధానం చెప్పారండి. ఇక నెక్స్ట్ ఆ సినిమా చేద్దాం అనుకున్నప్పుడు ప్రొడ్యూసర్ విష్ణు గారు ఆయన దగ్గరికి వెళ్తాం, మాట్లాడుకోవటం. కానీ ఆ టయానికి కథ సరిగ్గా లేకపోవడంతో ఇప్పుడు కథను మొత్తం పకడ్బందీగా ప్లాన్ చేసి ఇప్పుడు ఆయన జీవిత కథ ఆధారాన్ని మీ ముందు పెట్టామని చెప్పేసి బాలకృష్ణ గారు చెప్పారు. సో ఆ రకంగా చూసుకుంటే బాలకృష్ణ గారు నోటి వెంట నుండి ఏ ప్లానింగ్ లేకుండా ఎన్టీఆర్ గారి బయోపిక్ తీద్దామని చెప్పేసి వచ్చింది అని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. మరి ఈ సినిమాలో ఎన్టీఆర్ గారి పాత్రలో మన నందమూరి బాలకృష్ణ గారు నటించినట్టే చంద్రబాబు నాయుడు క్యారెక్టర్ని రానా గారు, అలానే ఇంకొంతమంది ముఖ్యమైన పాత్రలు కూడా ఈ సినిమాలో మనకు కనబడబోతున్నాయి. సో ఫైనల్గా చెప్పదలుచుకుంది ఏంటంటే అండి, ఎన్టీఆర్ గారి బయోపిక్ అంతా అలా యాదృచ్ఛంగా జరిగిపోయింది, అంతా ఆ దేవుడి లేలే అని మాత్రం మనం అనుకోవాలి. సినిమా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఖచ్చితంగా కథానాయకుడు హిట్ అవుతుందని చెప్పేసి ఇక ఈ సినిమాలో ఆయన ఇండస్ట్రీలోకి ఎలా వచ్చాడు, రాజకీయాల్లో సీఎం పీఠాన్ని ఎలా అధిష్ఠించారు, ఇది మొత్తం ఫస్ట్ పార్ట్లో చూపిపోతున్నారు. సో మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేసి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికీ రీచేలా షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ హోమ్ పేజ్పై రావాలనుకుంటే మైరా మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. Hi, this is Kartikeya Shiva from RX100. Please subscribe to Myra Media. Please subscribe to Myra Media on YouTube. Thank you. Please subscribe Myra Media on YouTube. Please subscribe Myra Media. Hi, please subscribe Myra Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. మైరా మీడియాను ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేస్తూ మీరందరూ ఈ మైరా మీడియాను ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.